నమస్తే. అసెంబ్లీ తీరుపైన మనం చూస్తూ ఉంటాం. ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో అందులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినట్టు ఒకసారి పవన్ గౌడ్ గారితో మాట్లాడదాం. ఇప్పుడు యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉన్నది. ఏదైతే ఈ రోజు ఈర్లపల్లి శంకర్ అనేటోడు అదే పనులలో పాస్ తీసుకుంటే దొరికిండు చూడు, సభ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా 6 గ్యారంటీల పేపర్ ను పనులలో పుల్లలు తీసుకుంటా పాసులు తీసుకుంటా వ్యవహారం చేసిన ఈర్లపల్లి శంకర్ అనేటోడు, ఒక కులాన్ని దూషించిన ఈర్లపల్లి శంకర్ అనేటోడు ప్రజల చేత ఎట్లా ఎన్నుకోబడ్డాడో అర్థం కావట్లేదు. ఆ ప్రజలకు మొక్కాలే అలాంటి చరిత్రహీన ఎమ్మెల్యేను ఎన్నుకున్నందుకు. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ చూస్తే చేతులు ఇట్లా పెట్టడము, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద చెప్పులు విసిరడమో లేకపోతే పేపర్లు విసిరడమో మైకులు విసిరడమో ఇలాంటి వ్యవహారాలు ఎవడన్నా చేస్తాడా? తక్షణమే స్పీకర్ గారు ఆ ఈర్లపల్లి శంకర్ అనేటోని సస్పెండ్ చేయాలని కోరుకుంటాను. గతంలో వెలుమలని అసలు కులాన్ని దూషించమనేసి ఎవడు చెప్తున్నాడో వీనికి నాకు అర్థమైతే లేదు. ఇదంతా రేవంత్ రెడ్డి వెనుకాలండి నడిపిస్తున్న స్కెచ్. దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది. అసలు ఆ నీచ ముఖ్యమంత్రి ఈ నీచులను తయారు చేస్తున్నాడు ఎమ్మెల్యేలను కూడా. అసలు సభ సాక్షిగా ఆ విధంగా ఎవరైనా చేస్తారా? ఇట్లా చేతులు చూపించుకుంటా మైకులను ఇసురుడు ఇదేంటి? అసలు సభ గౌరవాన్నైనా మర్యాదలైనా కాపాడాలి కదా. అలాంటోని జీవితకాలం సస్పెండ్ చేయాలి. అసలు అలాంటోడు ఎమ్మెల్యే పదవికే అనర్హుడు.